రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరిగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ప్రభుత్వం గుర్తించాలని నాసిరకం పనుల వల్లే గోడకూలి అమాయకులైన 8 మంది భక్తులు మృతి చెందారు. బాధితులకు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు సింహాచలం అప్పన్నకు జరుగుతున్న చందనోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులపైన ప్రమాదవశాత్తు గోడ కూలి సుమారు 9 మంది భక్తులు మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనలో మరణించిన భక్తుల ఆత్మకు సద్గతులు కలగాలని, అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన అందరూ తొందరగా కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. గతంలో మనం చూసాము, వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులలో కూడా తొక్కిసలాట వల్ల చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది. ఈరోజు సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యము, అదేవిధంగా ప్రభుత్వము కేవలం 20 రోజులకు ముందు నాణ్యత లేకుండా నాసిరకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము, ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసిరకంగా నిర్మించడము, వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా పర్వదినాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక సంఘటన జరగడము, భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము సంఘటన జరిగిన ప్రతిసారి కూడా దీనికి కుంటి సాకులు వెతుక్కొని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఈరోజు ప్రభుత్వము మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా దీని అంతటికీ కారణము ఏదైతే దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము. వీళ్ళ యొక్క అవినీతి వల్ల వీళ్ళు దేవస్థానం యొక్క అధికారులకు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అవినీతిలో భాగం కల్పించాలి. కాబట్టి పనుల్లో, నిర్మాణాల్లో నాణ్యత లేకుండా నాసిరకం పనులు, నాసిరకం కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి, లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్గా తీసుకొని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఈరోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది. నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది, ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది, చాలా దేవాలయాల్లో నాసిరకం ప్రసాదాలు అందిస్తున్నారు. వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు రావడము సంతోషకరమైన విషయమే అయినప్పటికీ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైన ప్రణాళికతో దీని మీద
ఎటువంటి హిడెన్ ఎజెండా లేకుండా ఇప్పటికైనా శాశ్వతమైన పరిష్కారం అందించే విధంగా చూడాలి. ఎందుకంటే మనం గతంలో చూసాము, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు సమయం ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మాణము అనేక కారణాలు చెప్పి పెండింగ్లో పెట్టడంతో పాటు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాదు సీఈఓ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నూతన రాజధానికి గెజిట్ విడుదల చేయకుండా కాలయాపన చేయడం వల్లే 2019లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులంటూ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. 2014 నుండి 21 వరకు కూడా 2014 నుండి 19 వరకు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని అందించడానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గెజిట్ తీసుకొచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు 3 రాజధానుల నిర్ణయం తీసుకునే అవకాశమే లేకుండా పోయిండేది. మరి ఈరోజు 2024 నుండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇదే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు గెజిట్ రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వము. దీని మీద ఏమాత్రం స్పందించకుండా ఈరోజు పబ్లిసిటీ కార్యక్రమాలు, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేయకుండా, ఎందుకంటే సుమారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియక కాదు. ఇలాంటి విషయాలు దీనిపైన వెంటనే స్పందించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజధానికి సంబంధించి గెజిట్ విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.